నమస్తే మాస్టర్స్. పిఎంసి ప్రేక్షకులకు నా యొక్క ఆత్మ ప్రణామాలు. నా పేరు అచ్చిరెడ్డి. మాది గొల్లలమామిడాడ, ఈస్ట్ గోదావరి జిల్లా. నేను 2006 నుండి ధ్యానం చేస్తున్నాను. పత్రిజీతో ఎన్నోసార్లు నేను ప్రయాణం చేయడం జరిగింది. సో, నేను 2006లో ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చానో, ఈ యొక్క శాకాహార విశిష్టత తెలుసుకొని, నేను మాంసాహారం మానేయడం జరిగింది. సో, అప్పటి నుంచి నా యొక్క ప్రయాణం ఎంతో అద్భుతంగా కొనసాగింది. తర్వాత ఎన్నో ర్యాలీలు, అలాగే ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ హైదరాబాద్‌లో ఉద్యోగరీత్యా మేము స్థిరపడ్డాము. సో, ఇక్కడకి వచ్చిన తర్వాత నేను ఎన్నో రకాల కంపెనీల్లో పనిచేశాను. ప్రెజెంట్ నా యొక్క రోల్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్. సో, ఈ రోల్‌తో, ఈ డెసిగ్నేషన్‌తో నేను చాలా కంపెనీల్లో పనిచేశాను. కానీ ఒక కంపెనీ వర్క్ స్టైల్ అండ్ మన యొక్క స్పిరిచువల్ లైఫ్ స్టైల్ 2 కూడా కంప్లీట్‌గా ఒక బ్యాలెన్స్డ్‌గా ఉండే కంపెనీని నేను ఇంతవరకు చూడలేదు. సో, రీసెంట్‌గా నేను డెల్టా క్యూబ్స్ అనే ఈ యొక్క సంస్థలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. ప్రెజెంట్ నేను ఇక్కడ డెలివరీ లీడ్‌గా పనిచేస్తున్నాను. ఈ యొక్క కంపెనీ సీఈఓ సంతోష్ గారు. ఈయన వేగన్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ ప్రతి ఎంప్లాయీ కూడా తన యొక్క ఆరోగ్యం కోసం తను ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా తన యొక్క మనస్సుని స్థిమితపరచుకోవాలి ఈ యొక్క ధ్యానం ద్వారా అని ఎంతో అద్భుతంగా ఎన్నో రకాల క్లాసెస్ అండ్ మోటివేషన్ స్పీచెస్ అన్నీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ తనకు తెలిసిన నాలెడ్జ్ని ప్రతిరోజు వీళ్ళందరికీ అందిస్తూ ఎవ్రీడే మా యొక్క ఇక్కడ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందంటే 10:30కి మేము మెడిటేషన్లో కూర్చొని ఈ యొక్క ధ్యానం ద్వారా ఒక హాఫ్ అన్ అవర్ మేము ధ్యానం చేసి అప్పుడు మా యొక్క ఈ యొక్క కార్పొరేట్ లైఫ్ స్టైల్ని మేము ప్రారంభించడం జరుగుతుంది. సో, ఇందులో ఈ యొక్క హాఫ్ అన్ అవర్ కూడా గైడెడ్ మెడిటేషన్ చేయిస్తూ ఒక మంచి స్పీచ్ కానీ, లేదంటే మంచి మ్యూజిక్ కానీ పెట్టుకొని కంపల్సరీ ఎవ్రీడే వితౌట్ మిస్సింగ్. సో, మేము చేసిన తర్వాత మాత్రమే మేము మా యొక్క వర్క్‌ని ఆ యొక్క వర్క్‌లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సో, దీని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క నేను అబ్జర్వ్ చేసింది అంటే ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. కానీ ఈ యొక్క ధ్యానం చేయడం ద్వారా మన యొక్క వర్క్ లైఫ్ స్టైల్ ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటామన్నది నేను లైవ్‌లో చూస్తున్నా. అందరితో ఉంటూ. సో, వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క కంపెనీ రాకముందు వేరే కంపెనీలో ఉంటూ ఎంత ఒత్తిడి భరించేవారు, ఏంటి ఇక్కడికొచ్చిన తర్వాత ఈ యొక్క ధ్యానం ద్వారా ఈ యొక్క వాళ్ళ యొక్క రోజుని ప్రారంభించడం ద్వారా ఎంత అద్భుతంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వాళ్ళ టార్గెట్స్ ఎట్లా రీచ్ అవుతున్నారు. ఇవన్నీ కూడా నేను లైవ్‌లో చూడడం జరిగింది. బయట నేను ధ్యానం క్లాసులు చెప్పడం, అట్లాగే ఎంతోమంది ధ్యానం కలవడం జరిగింది. కానీ ఒక కార్పొరేట్ లైఫ్ స్టైల్‌లో ధ్యానం ఇంట్రొడ్యూషన్ అయితే ఎట్లా వాళ్ళు మారుతారు, ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళ టార్గెట్స్ ఎట్లా రీచ్ అవుతారు, ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉంటున్నారన్న విషయాన్ని నేను ఈ కంపెనీ ఈ యొక్క ఎంప్లాయీస్ అండ్ బయట కంపెనీ యొక్క ఎంప్లాయీస్‌ని నేను చూసి నేను లైవ్‌లో తెలుసుకుంటున్నా. సో, ఇది కూడా నాకు ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. మన మెడిటేటర్స్ అందరిని కలిసి వాళ్ళతో జర్నీ చేయడం ఒక ఎత్తు. ఇలా మారిన తర్వాత ఇలా ఎట్లా ఉంటున్నారనేది లైవ్‌లో చూడడం ఒక ఎత్తు. సో, ఈ విధంగా ఈ యొక్క కంపెనీ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో, ఇందులోనే భాగంగా ఎవ్రీ మంత్ ఒక్కొక్క యాక్టివిటీ అంటే మొక్కలు నాటడం గానీ, లేదంటే ధ్యానం ప్రచారం చేస్తూ మెట్రో దగ్గర అది బ్యానర్స్ పట్టుకొని ఉండటం, అట్లాగే అన్ని రకాల ఈవెంట్స్‌లో ఈ యొక్క ఎంప్లాయీస్‌ని కూడా భాగస్వాములు చేస్తూ ఇక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు సంతోష్ గారు. అంటే ఒక ఆర్గానిక్ లైఫ్ స్టైల్. అలాగే ఇక్కడ మాకందరికి కూడా ఆర్గానిక్ రైస్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇలా ఎన్నో విధాలైన కెమికల్ లెస్, స్ట్రెస్ లెస్ లైఫ్ స్టైల్‌ని ఎట్లా జీవించాలి అని ఒక మంచి అవగాహనతో ఈ కంపెనీ ముందుకు నడుస్తుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పిఎంసి వారికి, అలాగే ఇక్కడ మేనేజ్మెంట్‌కి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.